కూటమి ప్రభుత్వం కొత్త మద్యం విధానంలో పాత బ్రాండ్లు ఉంటాయా అంటే 2019 నుంచి 24 వరకు ఉన్న బ్రాండ్లే ఉంటాయా, లేకపోతే కొత్త ముందున్న బ్రాండ్లు అంటే 2014 నుంచి 19 వరకు దొరికిన అన్ని బ్రాండ్లు అలాగే నాణ్యమైన మద్యం దొరుకుతుందా అని చాలామంది మందుబాబులు లేకపోతే ప్రజలు కానీ ఎక్కువగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు కొత్త బ్రాండ్లు పాత బ్రాండ్లు అనేది ఏంటి అసలు ఈ బ్రాండ్లు ఎలా వస్తాయి, కొత్త మద్యం కంపెనీలు కానీ కొత్త మద్యం కంపెనీలకు సంబంధించిన పేర్లు కానీ ఎలా విస్తృతంగా వ్యాప్తి చెందాయి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే పాత మద్యం విధానం కానీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో వచ్చిన మద్యం విధానం కానీ అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం మద్యం విధానంలో కానీ ఫస్ట్ డిస్టిలరీస్కి అంటే మద్యం తయారు చేసే కంపెనీలకు సంబంధించి వాటి స్వరూపం తెలుసుకోవాలి. డిస్టిలరీస్ అంటే కంపెనీస్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించిన డిస్టిలరీస్కు పూర్తిగా ఆర్డర్లు ఇవ్వకుండా కొత్త డిస్టిలరీస్ను ప్రోత్సహించింది. అంటే ఆదాన్ డిస్టిలరీస్ కానీ అలాగే ఆగ్రోస్ కానీ అలా కొన్ని డిస్టిలరీస్ని ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చింది. ఇప్పుడు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అనేది ఏ డిస్టిలరీస్కి ఆర్డర్ ఇస్తే ఆ డిస్టిలరీస్ నుంచే మద్యం తయారవుతుంది. ఇది స్వరూపం. ఆ తయారైన మద్యాన్ని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కొనుక్కుంటుంది. కొనుక్కున్న మద్యాన్ని మళ్ళీ రిటైల్ దుకాణాలకు అప్పచెప్తుంది అమ్మమ్మని. సో ఇది స్వరూపం. డిస్టిలరీస్లో ఎంత మోతాదులో ఆల్కహాల్ ఉండాలి, అలాగే ఇతరత్ర రసాయనాలు ఎంత మోతాదులో ఉండాలి అని చూసే బాధ్యత ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్. ప్రత్యేకంగా ఉండే ఈ ప్రయోగశాలలు ఉంటాయి, ఆ ప్రయోగశాలలో ఆ బాధ్యత ఉంటుంది. వీళ్ళకి సంబంధించి ఎంత మోతాదులో ఉంది, ఆ మద్యం స్పిరిట్ ఎంత కలుపుతున్నారు, అలాగే ఆల్కహాల్ ఎంత శాతం ఉందో చూసిన తర్వాత దాన్ని ఆమోదించిన తర్వాత ఓకే చెప్తారు. ఇది బేవరేజెస్ ఈ డిస్టిలరీస్కి సంబంధించి వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకునే అధికారం అయితే వాళ్ళకు ఉంటుంది. డిస్టిలరీస్ నుంచి వచ్చే కొత్త పేర్లు మనకి క్షేత్రస్థాయిలో 9 హార్సెస్ కానీ లేకపోతే రాయల్ ప్యాలెస్ లాంటి పేర్లు వాళ్ళే పెట్టుకుంటారు. డిస్టిలరీస్ పెట్టుకొని వదులుతారు. దానికి సంబంధించి మాకు ఈ తరహా మద్యం కావాలి, చీప్ లిక్కర్ కావాలి, లేకపోతే మధ్య తరహా కావాలి, లేకపోతే అత్యధిక బ్రాండ్లు ఉండే మద్యం కావాలని వాళ్ళకి చెప్పడం ద్వారా మనం తీసుకొచ్చుకుంటాం. సో 2019 నుంచి 24 వరకు జరిగింది ఏంటంటే అప్పట్లో 2014 నుంచి 19 వరకు ఉన్న డిస్టిలరీస్ పూర్తిగా ఆగిపోయినాయి. కొత్త డిస్టిలరీస్ వచ్చినాయి. ఈ డిస్టిలరీస్లోనే తప్పు జరిగింది. అంటే దీంట్లోనే విషపూరిత రసాయనాలు ఉన్న మద్యం అధిక స్థాయిలో వచ్చింది. ఈ అధిక స్థాయిలో వచ్చిన మద్యం కూడా చాలా అధిక ధరలకు అమ్మారు. వైఎస్ జగన్ జమానాలో ఎందుకు మద్యం మీద అంత ఆదాయం వచ్చింది అంటే తక్కువ ధరకు లభించిన మద్యాన్ని ఎక్కువ ధరకు అమ్మారు. సో మద్యం షాపులు తగ్గించినప్పటికీ మద్యం షాపులను గ్రాడ్యువల్గా తగ్గిస్తానని చెప్పారు, తగ్గించారు. కాకపోతే 90 రూపాయలు ఉన్న మద్యం ధరను 220 రూపాయలకి, 70 రూపాయల మద్యం ధరను 200కి అలా తీసుకువెళ్ళారు. అంటే తక్కువ స్థాయిలో దొరికే మద్యాన్ని అత్యంత ఎక్కువగా అమ్మారు. ఇప్పుడు కొత్తగా 2019 నుంచి 24 వరకు జగన్ జమానాలో ఉన్న డిస్టిలరీస్కి అయితే కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టనుంది. ఈ డిస్టిలరీస్ మనకు వద్దు అనేది పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. కొత్త మద్యం విధానంలో జగన్ జమానాలో ఉన్న జగన్ ప్రభుత్వంలో ఉన్న ఆ బ్రాండ్లు ఏమి కనిపించకపోవచ్చు, నాకు తెలిసి అయితే కనిపించకపోవచ్చు. దీంట్లో కూడా చాలా నాణ్యమైన మద్యాన్ని అందించే చాలా పెద్ద డిస్టిలరీస్కు అలాగే బేవరేజెస్ కంపెనీస్కు ఈ బాధ్యత అప్పగించనున్నారు. జాతీయ స్థాయిలో పేరున్న బేవరేజెస్ కంపెనీస్ని అయితే సంప్రదింపులు జరిపారు. సో కొత్త మద్యం విధానంలో మెల్లమెల్లగా ఒకేసారి అన్ని బ్రాండ్లు దొరుకుతాయని అయితే నేను చెప్పను. కానీ అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే కొత్త మద్యం విధానంలో ఒక్కొక్క బ్రాండ్ అలా బ్రాండ్ల వారీగా మంచి మద్యం అయితే దొరికేలాగైతే బేవరేజెస్ కంపెనీస్కి ఇప్పటికే సూచనలు అన్నీ అందినాయి. కొత్త మద్యం విధానాలు కొత్త వ్యక్తులతో మద్యం దుకాణాలు నడిపే వ్యవస్థ మొదలైనప్పటి నుంచే ఈ ఒక్కొక్క బ్రాండ్ అయితే అందుబాటులోకి రానుంది. పాత బ్రాండ్లన్నీ కూడా కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఈ డిస్టిలరీస్ని పూర్తిగా మూసివేయని ఉన్నారు. వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వకపోతే వాళ్ళు మూసేస్తారు కాబట్టి అవి తాత్కాలికంగా ఏర్పడినవే. కాకపోతే దీంతో వాళ్ళు కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ మాది పెట్టుబడి పోయింది లేకపోతే ఎంతమందికి ఉపాధి పోయిందని వాళ్ళు కూడా అనుకోకపోవచ్చు. తాత్కాలికంగా ఏర్పడినవి కాబట్టి ఈ కొత్త కూటమి ప్రభుత్వంలో అయితే సరికొత్త డిస్టిలరీస్, సరికొత్త బేవరేజెస్ పాత్ర అయితే చాలా కీలకం. కొత్త మద్యం కంపెనీలు చాలా ప్రజలకు ఆమోదయోగ్యమైన బ్రాండ్లు అయితే దొరికే అవకాశం ఉందని నేను స్పష్టంగా చెప్పగలను.